మీరు అడిగితేనని చెప్పి నన్ను పదవి విరమణ చేసిన తర్వాత నన్ను కొనసాగించండి అని చెప్పి కోరడానికి ఆయన ఈరోజు వాళ్ళతో జట్టు కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక సిఐ ఉన్నాడు, ఇంతకుముందు నెల్లూరులో కూడా పనిచేసిపోయాడు. ఆ సిఐ పని ఏంటంటే నేరుగా విజిలెన్స్ అనేటువంటిది ఎంత పని చేస్తుంది నెల్లూరు అనేదానికి ఒక రేషన్ షాప్ దగ్గరికి పోవడం, ఆ రేషన్ షాప్ వాడి దగ్గరికి పోవడం, వాడిని పట్టుకోవడం, పట్టుకున్న వెంటనే అయ్యా నన్ను వదిలిపెట్టమంటే నిన్ను వదిలిపెట్టాలంటే సోమిరెడ్డి చెప్పాలా, సోమిరెడ్డితో నువ్వు ఫోన్లో మాట్లాడాలా, అమ్మను వెంటనే ఫోన్ చేసి సోమిరెడ్డికి ఇవ్వాలా, అమ్మను సోమిరెడ్డిని వాడు ఫోన్లో బతిమలాడుకోవాలా, అమ్మను సోమిరెడ్డి దగ్గర వాడిని చేసిపోయి కండవా ఇచ్చాలా. అప్పుడు దాకా ఈ కేసు పెండింగ్ ఉంటుంది. సోమిరెడ్డి కానీ కండవా వేసేసేటంటే వాడికి కేసు క్లోజ్ అయిపోద్ది. ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు ఎరువుల డీలర్ ఉంటే నేరుగా ఎరువుల దుకాణం మీద రైడ్ చేయాలా, రైడ్ చేసిన ఆయన్ని నాకు సోమిరెడ్డి చెప్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే నేను మీద కేసు పెడతా. అమ్మను వెంటనే ఇప్పుడు ఫోన్ చేసాయా ఎవరినో ఒకరిని పట్టుకొని నేను వస్తానయా, నేను కాళ్ళ ఏడబడి నేను మీ పార్టీలో చేరుతానని అని చెప్పి కొన్ని విషయాల పాపం తృణమా పణమా ఆయనకు వెళ్ళి సమర్పించుకొని ఏదో ఒక విధంగా ఆ కేసులకు సంబంధించి అంటే విజిలెన్స్ సిఐగా ఉండేటువంటి వ్యక్తి ఈ దరిద్ర పనులు చేస్తే మీరు పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తే ఆ విభాగానికి ఉన్నటువంటి పరువు, మర్యాద, గౌరవం, ప్రతిష్ట ఈరోజు